తన రచనలతో తెలంగాణ ఉద్యమానికి ప్రేరణనిచ్చి మహాకవి దాశరథి కృష్ణమాచారి అన్నారు సీఎం రేవంత్. దాశరథి జయంతి సందర్భంగా ఢిల్లీలో నివాళులర్పించారు సీఎం, మంత్రులు. ఆరోగ్యశ్రీ రేట్లు సవరిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. 317 జీవో సమస్యను త్వరగా పరిష్కరించాలని నిర్ణయించింది కేబినెట్ సబ్ కమిటీ. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కవి దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన ఫోటోకు నివాళులర్పించారు సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దాశరథి కవిగా ఎన్నో రచనలు, గేయాలు రచించి ఎందరికో ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు నేతలు. హెల్త్ సెక్టార్ను బలోపేతం చేస్తున్నామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సామాన్యులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీకి నిధులు పెంచామని చెప్పారు. ఆరోగ్యశ్రీలో కొత్తగా తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వంపై అదనంగా 438 కోట్ల భారం పడుతుందని అన్నారు. కొత్త నిర్ణయాలతో మరో 1.5 లక్షల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఖర్చుకు వెనకాడకుండా పేదలకు ఖరీదైన వైద్యం అందిస్తున్నామన్నారు రాజనరసింహ. ఆరోగ్యశ్రీ రేట్లను సవరిస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. 1375 కోర్సు ప్రొసీజర్ సంబంధించి సగటున 20, 21, 22% రేట్లు పెంచుతూ ప్రభుత్వ ఖజానా పైన కొన్ని ప్రొసీజర్లకు 20%, 30%, 50%, సగటున 20 నుంచి 25% రేట్లు పెంచి ప్రభుత్వానికి 140 కోట్లు అడిషనల్ బడ్జెట్ ఖర్చు అవుతుంది. అదనపు ఖర్చు 438 కోట్లు. ఓవరాల్ గా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు సంబంధించి అడిషనల్ ఎక్స్పెండిచర్ 600 కోట్లు. సెక్రటేరియట్ లో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ అధ్యక్షతన 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 9 అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. పాత జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీస్, ప్రమోషన్ అంశాలని పరిగణలోకి తీసుకుని 317 జీవో సమస్యను పరిష్కరించాలని నిర్ణయించారు. జీవోకు సంబంధించి శాఖల పరంగా పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి రాజనరసింహ. తెలంగాణ విభజన హామీలు, రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు మంత్రి పొన్నం. హైదరాబాద్ డెవలప్మెంట్ కు సంబంధించి కేంద్ర నిధులు అలాట్ చేయాలన్నారు. గత 10 ఏళ్లుగా తెలంగాణకి రావాల్సిన నిధుల విషయంలో అన్యాయం జరిగిందన్నారు. నవోదయ సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. రాజకీయాల్ని పక్కన పెట్టి అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని వివరించారు పొన్నం. పార్లమెంటు సభ్యులను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొట్టమొదటిగా తెలంగాణ విభజన హామీలకు సంబంధించి ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించే విధంగా కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా, అనుభవజ్ఞుడిగా అందరినీ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, నిధులు అడగలేదు అనేటువంటి అంశం చెప్పకుండా మేము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామనే మాటను వారికి తెలియజేస్తూ కేంద్రం నుంచి ఫెడరల్ సిస్టంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి రూపాయిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నాం. రైతులు సంబరాలు చేసుకుంటే హరీష్ రావు కళ్లు మండుతున్నాయని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. తప్పును కప్పిపుచ్చుకునేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ అసమర్థ పాలన వల్లే మేడిగడ్డ దగ్గర నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు దమ్ముంటే కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చకు రావాలన్నారు ఐలయ్య. మీ చాతగానంతనానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా మళ్ళా కూడా మీ వక్ర బుద్ధి మారతలేదు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు రైతుల మీద చర్చిస్తారా? నిరుద్యోగుల మీద చర్చిస్తారా? మీరు గత పాపాల మీద చర్చిస్తారా? మీరు రండి. మీ ప్రతిపక్ష నాయకుడు, మీ పార్టీ అధినేత కేసీఆర్ను మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు అసెంబ్లీలో వచ్చి మాట్లాడమండి. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. చెట్ల ప్రాముఖ్యతను పాఠ్య పుస్తకాల్లోనే చదువుకున్నామన్నారు. అంతరించిపోతున్న అడవుల్ని కాపాడుకోవాలన్నారు. అటవీ సంపదను కాపాడుకునేందుకే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జగిత్యాల జిల్లా కత్తలాపూర్ మండలం ఊటపల్లి గ్రామ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.